ఉమర్ ఖాలిద్ ఐ వాంటెడ్ టు మీట్ హిమ్. బట్ నేను వెళ్ళి జైల్లో వెళ్ళి మీట్ చేయలేను. ఇట్ బికమ్స్ మోర్ ఫోకస్డ్. బట్ ఐఎమ్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ దర్ పేరెంట్స్, వాళ్ళ ఫ్రెండ్స్. ఇప్పుడు అమ్మ నాన్నని కలుద్దాం, ఈద్ అయ్యి కొన్ని రోజులైంది. సో వాళ్ళ ఫ్రెండ్స్ కొందరు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. ఉమర్ ఖాలిద్ ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ ఫ్రెండ్స్ని అడిగాను. ఎందుకంటే ఉమర్ ఖాలిద్ లాంటి వాడు ఈ రోజు కూడా వితౌట్ బ్రేకింగ్ ఉన్నాడంటే దానికి కారణం ఇలాంటి స్నేహితులు ఆడి ఉండడం. వాళ్ళని అడిగారు, మీరు 5 years నుంచి ఒక రోజు కూడా ఎవ్రీ మీటింగ్ 15 days ఒకసారి, వీక్లీ వన్స్ ఆయనకు ఒక మీటింగ్ అయితే ఛాన్స్ ఇస్తారు. ఉమర్ ఖాలిద్ని ఎలా చూసుకుంటున్నారంటే వీళ్ళు ఉమర్ ఖాలిద్ డిసైడ్ చేస్తాడు, ఈ నెక్స్ట్ మీటింగ్ నువ్వు రావద్దు, ఆడిని పంపించు. ఎందుకు ఇంత ఒక్క మీటింగ్ కూడా మిస్ అవ్వలేదంటే వాళ్ళు కథ చెప్పారు. ఒక 17 వయస్సు కుర్రోడు తను చేయని తప్పుకి జైలు పాలయ్యి, ఆయన కోసం వాదించేవాళ్ళు, ఆయన చూసేవాళ్ళు, ఆయన కోసం పోరాడేవాళ్ళు ఎవరు లేక హీ స్పెండ్ మోర్ దెన్ 20 years ఇన్ జైల్. 20 సంవత్సరాల తర్వాత ఆయన రిలీజ్ చేసేది 37, 38. ఆ తిహార్ జైలు ఎలా ఉంటుందో, ఎందుకంటే మా ఉమర్ ఖాలిద్ పోయాడు కదా అని ఆయన్ని వీళ్ళు ఫ్రెండ్స్ వెళ్ళి కలిసారు. నాకు కొంచెం డీటెయిల్స్ ఇస్తావా అంటే ఆయన వీళ్ళని చూసి ఒక 3-4 నెలలు 6 నెలలు చూసుకున్నారు, ఆ తర్వాత వదిలేయండి. అలా కాదండి, ఏంటి అలా వదిలేయండి, 6 నెలల తర్వాత కలుద్దాం. లేదు మాకు చెప్పండి ఏంటి ఎందుకంటే అంటే ఆయన చెప్పాడు, చూడండి మీ అందరికి పనులు ఉంటాయి. సో మీరు 1 మీటింగ్ 2 మీటింగ్ 3 మీటింగ్ వెళ్తారు. ఒక 4-5 నెలలు అయిన తర్వాత ఈ ఒక్క మీటింగ్ మిస్ అయితే పర్వాలేదు అనిపిస్తుంది, కరెక్టే, మీ జీవితం మీరు బ్రతుకుతుంటారు. ఆయనకు కూడా పెద్దగా అనిపించదు ఈ వారం రాలేదు నెక్స్ట్ వీక్ వస్తారని. బట్ మీరు వెళ్ళని ఆ మీటింగ్ ఉంది కదా, ఆ క్షణం నుంచి హీ విల్ స్టార్ట్ బ్రేకింగ్ డౌన్, హీ విల్ స్టార్ట్ లూజింగ్ హోప్. అందువలన మనం 5 years అయినా కలుస్తున్నాం అంటే ఇది ఇక్కడ చూస్తున్నాం.